ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల యందు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతు ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మొన్న రైతులకు 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కొత్తగా వరి ధాన్యాలు కానీ విత్తనాలు కానీ సబ్సిడీ కింద కూడా పంపిణీ చేయడం జరిగింది. వేరుశనగ అనే మన మినుములు జనుము ఇవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. రైతులకు అందరికీ చేరినాయి. ఇప్పుడు వర్షాలు వచ్చిన కారణంగా కేసీ కెనాల్కు నీళ్ళు వచ్చిన కారణంగా మరి రైతులందరూ చదువుకొని వ్యవసాయానికి సిద్ధపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో మన పురుగుల మందులు ఎక్కువగా పైర్లను ఆశిస్తున్నాయి కాబట్టి ఆ పురుగుల మందులను అరికట్టేదాని కోసము రైతులు సొంతము వాళ్ళ పంపులు తీసుకొని పొలాలలో కొట్టడము కష్టమవుతా ఉంది. దానికి వ్యయం కూడా ఎక్కువైతుంది అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ డ్రోన్లను సప్లై చేయడం జరుగుతుంది. ఈ ఊరికి ఒక డ్రోన్ ఇవ్వడం జరిగింది ఈ పంచాయతీకి. ఈ డ్రోన్ ద్వారా వాళ్ళు ఇందాక జేడీ గారు చెప్పినారు 10 లీటర్లు ఎకరాకు కొట్టచ్చు. రోజు 30 ఎకరాలకు దీనిని ఉపయోగించవచ్చు. అదే మనిషి ద్వారా మనం పంపు ద్వారా కొట్టాలంటే మనం 3-4-5 ఎకరాల కంటే ఎక్కువ కొట్టలేరు. ఒక మనిషికి దాదాపు 500-600 రూపాయలు కూలి ఇస్తే కానీ మందులు కొట్టను ఎవరు వచ్చే పరిస్థితులు లేవు. పైగా మళ్ళా దానికి పైన ఒక మనిషి దీనికి కూడా నీళ్లు పోసే వాళ్ళు ఉన్నారా, దీనికి అన్ని సహకరించే వాళ్ళు ఉండాలా. అయినప్పటికీ దీనివల్ల 350 రూపాయలు పెట్టారా రేటు తెలియదు. 350 నుంచి 450 రూపాయల వరకు పెట్టారు. ఇది రైతు ఆర్థిక పరిస్థితి ఇది బాడీ జరిగే కొద్దీ ఇంకా తగ్గించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పైర్లను ఈ పురుగుల మందులను అరికట్టాలనే దానికోసం మనుషుల కంటే యంత్రాల ద్వారానే ఎక్కువగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎవరో ముఖ్యమంత్రి గారు ఈ డ్రోన్లను ప్రతి గ్రామానికి సప్లై చేయడం జరుగుతుంది. దాంట్లో రైతు 10% 10 లక్షలు ఇదైతే ఉంటే రైతు పెట్టుబడి 2 లక్షలు 8 లక్షలు సబ్సిడీకి ఇవ్వడం జరుగుతుంది. రైతు ఇచ్చే 2 లక్షలు కూడా లోన్ సౌకర్యం కల్పించడం జరిగింది. నిదానంగా కంతుల వారీగా రైతు కట్టుకోవచ్చు. దీని ద్వారా వచ్చే డబ్బుతో ఒక 4-5 పోషణ కూడా జరుగుతుంది. రైతుకు తక్కువ ఖర్చులో పురుగుల మందు స్ప్రే చేసుకొని అరికట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు రైతుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క డ్రోన్లను సప్లై చేసి ప్రతి గ్రామాలకి పంచాయతీలకు కూడా సప్లై చేసి ఈ డ్రోన్ల ద్వారా పురుగుల మందులను స్ప్రే చేసి మరి రైతులకు తక్కువ ఖర్చుతో ఇది ఎంత అందుబాటులోకి తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ పంచాయతీ ఒక డ్రోన్ సప్లై చేసిన దానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో రైతులందరూ కూడా ఇటువంటి సౌకర్యాలను ఉపయోగించుకొని మనిషి కొట్టడం దానికంటే దీని మీద స్ప్రే చేయడం అనేది చాలా చక్కగా పడుతుంది. ప్రతి ఆకు మీద పడుతుంది, ప్రతి మొదల్లో కూడా పడుతుంది. ఎందుకంటే ఇంతెత్తు నుంచే ఉంటుంది. రైతు స్ప్రే చేస్తాంటే ఇట్లా అట్లా అంటాడు దూరంగా. ఇది ఒక 5-6 అడుగులు వెడల్పు పెట్టుకొని పోవడము రావడం వలన స్ప్రే అనేది చాలా మొక్క మీద చక్కగా పడేదానికి అవకాశం ఉంది. ఇటువంటి సౌకర్యాలను కలగజేసి రైతులను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రైతులను అభివృద్ధి చెందాలని మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేసిన దానికి మనం ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా విరివిగా కూడా వ్యవసాయం మీద ఖర్చులు పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఈ పంచాయతీలకు అన్ని పంచాయతీలకు కూడా ఇవాళ ఒక పంచాయతీకే కాకుండా అనేది మేము కూడా జేడీ గారికి రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఇటువంటి సౌకర్యం వలన రైతులందరూ లబ్ధి పొంది ఇటువంటి డ్రోన్ సౌకర్యం ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. పంచాయతీలో అవసరం లేకపోతే పక్క ఊరికి కూడా పోవచ్చు. ఎందుకంటే రైతు కోసమే ఏర్పాటు చేసిన యొక్క డ్రోన్ ఇది. వాళ్ళందరికీ ఒక 5 మందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ వాళ్ళందరూ కలిసి దానికి భాగస్వాములుగా ఏర్పడి వారందరూ జాయింట్గా కలుపుకొని ఇది నడుపుకొని దాని మీద కొంత ఈ 5 మందికి కొంత లాభం వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే మాదిరిగా జేడీ గారు కడప నుంచి వచ్చి ఈ డ్రోన్ వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఆయన అటెండ్ అయినారు. మన జేడీ
ఏడి గారు, అరుణ గారు అందరూ కలిసి రైతు యొక్క ట్రైనింగ్. నేనేం చెప్తానంటే ఈ యొక్క పురుగుల మందులు తగ్గించి కొట్టాలి, కానీ డోస్ ఎక్కువగా కొడతారు రైతులు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కువ వేస్తే పురుగు చచ్చిపోతుందేమని. దానివల్ల ఏం లేదు, నీళ్లు ఎక్కువగా పోయాలి. ఎక్కువగా పోసి తక్కువ మందు కొట్టినా చచ్చిపోతుంది స్ప్రే. అంటే తక్కువ నీళ్లు ఎక్కువ నీళ్లు పోసిన దానివల్ల తక్కువ విస్తీర్ణంలో 10 లీటర్లు ఎకరాకు కొడితే సరిపోతుంది. కానీ మనకు రైతు ఒక 2-3 లీటర్ల కంటే ఎక్కువగా కొట్టడం లేదు. కాబట్టి ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రైతుల దగ్గరికి పోయి వాళ్ళను ఈ మందులు కొట్టే విషయంలో చైతన్యపరిచి వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ పురుగుల మందులు వాడకుండా తక్కువ పురుగుల మందుల్లోనే ఎక్కువ నీళ్లు పోసే దానివల్ల పురుగు చనిపోతుందని వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జేడీ గారు, ఏడీ గారు, ఏవో వీళ్ళందరూ కలిసి ఈ యొక్క డ్రోన్ సౌకర్యాన్ని దాన్ని ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరికీ డ్రోన్ యొక్క సౌకర్యాన్ని గురించి, దాని యొక్క వలన మనకు ఆదాయం ఖర్చు తగ్గుతూ మనం స్ప్రే చేయగలుగుతాం అనేది అందరికీ ఎడ్యుకేట్ చేయాలనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకుంటున్నాం. వచ్చిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ తరఫున సాధారణంగా ఆహ్వానము, అలాగే నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో రైతాంగాన్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇప్పుడు మండలానికి ఒకటి మాత్రమే ఇచ్చాము. సో ఇంకా మన దగ్గర గవర్నమెంట్ అడిషనల్ గా ఇచ్చేదానికి కూడా సంసిద్ధంగా ఉంది. సో ఎవరైనా గ్రూప్ మెంబర్స్ మీరు ఒక 5 మంది కలిసి ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్ డీటెయిల్స్ మా వ్యవసాయ అధికారి ద్వారా పంపిస్తే ఇంకా మేము అడిషనల్ కూడా తెప్పించి ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వాడుకోండి. ఇందాకే ఎమ్మెల్యే గారు చెప్పారు, పురుగు మందుల డోసేజ్ ఎక్కువ వాడడం ఒకటే కాకుండా అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ పురుగు మందులు వాడడం అనేది ఒకటి. అలాగే అవసరం ఉన్నా లేకపోయినా ఎరువులు ఇష్టం వచ్చినట్టు ఎరువులు వాడడం అనేది అది చాలా అనర్థం. రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మన భూములు నిస్సారం అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి మా జిల్లాలో దాదాపు 342 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. ఆ రైతు సేవా కేంద్రంలో ప్రతి రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖలో నుంచి కొంతమంది, అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది, సెరికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది. సో 342 ఆర్ఎస్కేలో ప్రతి ఆర్ఎస్కేలో ఒక నిష్ణాతుడు, అంటే వ్యవసాయంలో అంతో ఇంతో పరిజ్ఞానం ఉండేవాడు ఉన్నాడు మావాడు. సో అక్కడ మా ఆర్ఎస్కే సిబ్బందితో సంప్రదించి మీరు ఎరువుల వాడకాన్ని కానీ, పురుగు మందుల వాడకాన్ని కానీ, అలాగే విత్తనం వాడకం కానీ వాళ్ళ ద్వారా చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకు ఈ అధిక పెట్టుబడి అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో అలాగే రైతాంగానికి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తున్నా, మనకు 70,000 మెట్రిక్ టన్నుల ఎరువుల అలాట్మెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చింది. సో దాంట్లో అన్ని రకాల ఎరువులు వాడాలి. మనం కేవలం యూరియా వాడితే యూరియాలో నత్రజని మాత్రమే ఉంటుంది. సో ప్రతి మొక్కకు 3 రకాల పోషకాలు కావాలి: నత్రజని, భాస్వరము, పొటాషు. ఈ 3 సమపాలలో వేస్తేనే పంట దిగుబడులు ఆశించిన మేరకు వస్తాయి. అలా కాకుండా యూరియా ఆర్ఎస్కేలో దొరుకుతుంది, సో 265 రూపాయలకు దొరుకుతుంది కాబట్టి యూరియాని తీసుకెళ్లి గుమ్మరి చేస్తే సరిపోతుంది అనేది కేవలం అపోహ మాత్రమే. అది వేసిన దానివల్ల చీడపీడల తాకిడి ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తీపిదనం వస్తుందో మొక్కకు, అప్పుడు చీడపీడల తాకిడి కూడా ఎక్కువ అవుతుంది. సో దయచేసి యూరియాను దపదపాలు వాడాలి, ఒకేసారి వాడడానికి వీలు లేదు. సో 100 కేజీల యూరియా 1 ఎకరా వరి సాగు చేసే రైతుకు సరిపోతుందని శాస్త్రం ప్రూవ్ చేసిన టెక్నాలజీ. దాన్ని కూడా దుక్కిలో మనం 35 కేజీలు, అలాగే నాటిన 25 నుంచి 30 రోజుల తర్వాత ఒక 35 కేజీలు, తర్వాత పట్టకరకు మీద వచ్చినప్పుడు ఒక 35 కేజీలు, ఈ రకంగా వాడుకుంటే సరిపోతుంది. అంతేగాని ఒకేసారి 2 బస్తాలు గుమ్మరిచ్చేస్తే 40 బస్తాలు రాదు. మనకు వచ్చేది 35 బస్తాలే. 35 బస్తాలు వాడడానికి ఎంత అవసరమో అంతే వాడండి. 3 దఫాలు తీసుకోండి ఒకేసారి. కొంతమంది రైతులు అపోహపడి ఒకేసారి తీసుకెళ్లిపోతున్నారు, అవసరం ఉన్నా లేకపోయినా. సో అందుకే నేనేం చెప్తున్నానంటే 3 దఫాలు తీసుకోండి. ఫస్ట్ 1 బస్తా తీసుకోండి, రెండోసారి ఇంకో బస్తా తీసుకోండి, మూడోసారి ఇంకో బస్తా తీసుకోండి. సమృద్ధిగా మనకు ఎరువులు వస్తూ ఉంటాయి. సో జిల్లా రైతాంగాన్ని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అవసరమైన మేరకు మాత్రమే ఎరువులు వాడండి, అవసరమైన మేరకు మాత్రమే పురుగు మందులు వాడండి. భూమి భౌతిక స్వరూపం మారకుండా ఉండడానికి ఇది చాలా ముఖ్యం. భూమి భౌతిక స్వరూపం మారిపోయిందంటే దిగుబడులు తగ్గిపోయేదానికి 100% స్కోప్స్ ఉన్నాయి. పొలం పనికి రాకుండా పోయేదానికి 100% స్కోప్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి మనము ప్రతి రైతుకు ఎరువులు ఇప్పించే ఏర్పాట్లు 100% చేస్తాం. అలాగే గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్ళాం.
సో శాసనసభ్యులు వారు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సో ఎరువులు మనకు 100% వస్తాయి. దయచేసి తొందరపడి అపోహపడద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.